మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. తండ్రి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న దేవుడు అయినప్పటికీ తండ్రి నా కోసం మా కోసం సమస్తాన్ని విడిచి వచ్చిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీ ప్రేమకు వందనాలు అయ్యా. మా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించి పూజించి ప్రభువాన్ని ఘనపరిచి నీ ఉన్న చోటుకి మేము సిద్ధపరచబడ్డం కొరకాయ మా మీద ఆరాధనాత్మను విడుదల చేస్తున్నవాడు కృతజ్ఞత మనస్సును మాలో కలుగ చేసి నీవు మా కొరకాయ దిగి వచ్చినటువంటి వైనమంతటిని కూడా మా హృదిలో ప్రభువా మేము ప్రతిష్ఠించుకొని నీ ఉపదేశానుసారంగా మా జీవితాలను మలుచుకోవడానికి మేము మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం చెల్లిస్తూ దయానిధి దయార్ద్ర హృదయుడానికి వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిపూర్ణుడా పరిపూర్ణుడానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలపు వేళలో మా ప్రభువా ఈ 21 దినాల ఈ క్రిస్మస్ ఆత్మీయ ప్రయాణములో తండ్రి 16వ దినానికి మీరు మమ్మల్ని తోడుకుని వచ్చారు. తండ్రి గడిచిన 15 రోజులు అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీ మనస్సును ప్రభావం ఎదుట ప్రత్యక్షపరుస్తూ నువ్వేమై ఉన్నావో, నువ్వేమని ఆ విషయంలో ఆలోచిస్తున్నావో, నువ్వు ఎలా ఉండాలని కోరుకున్నావో ఆ నీ ఉద్దేశాలన్నింటినీ కూడా ప్రభువా బహిర్గతం చేస్తూ ప్రభువా వచ్చారని కొరకై స్తోత్రాలు. తండ్రి ఈ పిల్లలను మరొకసారి మీ చేతులకు అప్పగిస్తున్నా తండ్రి. నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నా. మీ అధికారంలో ప్రభువా తండ్రి మీ ఉద్దేశానుసారంగా కొనసాగింపు చేయమని ప్రభు ఎంతవరకు పాటల ద్వారా నేను కనపరచడానికి కృప చూపించా. ఈ మాటల కొరకే మేము వేచి ఉన్నా. నాతో మీరు మాట్లాడండి, మాతో మీరు మాట్లాడి ఇందులో సమయం అంతటిని కూడా ప్రయోజనపరచవలసిందిగా కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే కలుగునుగా కని ప్రకటిస్తూ నజరేయుడు యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రాధేయపడి ప్రార్థించి స్తుతించి ఈ స్తుతి ఆరాధనను సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగా. సౌండ్ హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగా. గడిచిన కాలం అంతట్లో కూడా కాచిన దేవునికి మరొకసారి నిండు మనసుతో 2 చేతులు పైకి ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. గడిచిన కాలంలో ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నటువంటి విషయాలు అన్నట్టు నేనే ఆశ్చర్యపడుతున్నాను. సో ప్రభువు ఇస్తున్నటువంటి ఉపదేశం సందేశం ఒకవేళ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మీరు కొట్టినా కూడా అవి మీకు కనిపించడం దేవునికి స్తోత్రం కలిగి. ఎందుకంటే అవి యూట్యూబ్లో ఉన్నవి కాదు కానీ దేవుని మనసులో ఉన్నవి కనుక ప్రభు మనకి నేర్పిస్తున్న పాఠాలను మనం అలక్ష్యం చేయక వాటిని మనం జాగ్రత్తగా మనం నేర్చుకున్నప్పుడు ఆయన వాక్యాన్ని అనుసరించి మన జీవితాలు మలుచుకున్నప్పుడు అది చాలా ప్రయోజనాత్మకంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. మన జీవితాలు మరింత సృజనాత్మకంగా కళాత్మకంగా మార్చబడతాయి. సో మంచిది. ఈరోజు కూడా మనం ధ్యానం కొరకు మరొక విషయాన్ని మన ముందుకు ప్రభు తీసుకొస్తున్న విషయాన్ని మనం ధ్యానిస్తూ ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు కొనసాగుదాం. నాతో పాటు లేఖనంలోకి రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10 నుంచి చదువుతాం. ఆ వారు నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. దేవునికి స్తోత్రం. నేను కూడా ఇదే కదా మాస్టర్ గారు, మీరు 3-4 రోజుల నుంచి దీని చుట్టూ బైబిల్లో ఏమి
మీకేం రాదా అన్నట్టుగా అనుకోబాకండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మన ముందు పెడుతున్నటువంటి ప్రత్యక్షతను కావచ్చు, లేకపోతే నేర్పించాలనుకున్న పాఠాన్ని కావచ్చు, మనం గ్రహించగలిగితే ఆత్మ సంబంధమైన మేలు మనం స్వతంత్రించుకోగలుగుతాం. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మీరు అనుకుంటున్నట్లుగా ఇది 4వసారి మనం ఈ వచనం గురించి మనం ధ్యానించుకుందాం. రైట్. ఇందులో ప్రభు మనకు నేర్పించాలనుకున్న విషయం ఏంటంటే, నక్షత్రం నడిపించిన రీతిగా ఇంచుమించుగా వాళ్ళు ఎంతకాలం నడిచారు? వాళ్ళు చెప్పండి. సుమారు రమారని 2 సంవత్సరాలు నడిచారు. వాళ్ళు ఈ 2 సంవత్సరాలు వారికి దారి చూపించింది. కానీ మీరు ఈ దిశగా ఈ దిక్కుగా వెళ్ళాలని చెప్పని GPS మ్యాప్ చూపించింది. కానీ నక్షత్రమే. ఇప్పుడు GPS ఆనాడే మనం ఇప్పుడు వాడుతున్నాం. ఏదది మ్యాప్. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మ్యాప్ పెట్టుకుని టక్ 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 మ్యాప్ పెట్టుకుని దానికి GPS సిస్టాన్ని అనుసరించి మనం వెళ్తున్నాం. కానీ ఈ GPS ఒక్కొక్కసారి దారి లేని చోట్లోకి తీసుకెళ్ళిపోయి ఇరికిచ్చేసి, లేకపోతే ఇంకా డెడ్ ఎండ్, ఇంకా అటు వెళితే ఇక గోతులు పడిపోవడమే. అక్కడ అది కూడా దారి చూపించింది GPS. కానీ ఈ GPS దారి తప్పించి అటు ఇటు చేసిన పరిస్థితులు కొంతమంది జీవితాలు ఉన్నాయి. కానీ ప్రభువు చూపించిన నక్షత్ర GPS మాత్రం వారిని దారి తప్పించాల. దేవుడికి స్తోత్రం. ఈ GPS మనం వాడితే మహా అయితే ఒకవేళ ఆ లొకేషన్ షేర్ చేస్తే ఇది లైవ్ లొకేషన్, గంట చేయమంటావా, 2 గంటలు చేయమంటావా, లేదా 8 గంటలు దాని లిమిటేషన్. కానీ ఈ నక్షత్ర GPS మాత్రం 2 సంవత్సరాల వరకు పనిచేసింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. లేదా ఆ నక్షత్రాన్ని అనుసరించి వాళ్ళు నడుస్తూ వచ్చారు. వాళ్ళు ఆ నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచిపోయింది. అది కదలట్లేదు అని చెప్పి ఆ ఇంటిలోనికి వచ్చి అక్కడ ఆ పుట్టినటువంటి బాలుడైనటువంటి యేసయ్యను చూసి, మరియను చూసి అత్యానంద భరితులై మన ప్రయాణం సాఫల్యత దొరికింది, ఎంత పడిన ప్రయాస వృధా కాలేదని చెప్పని అత్యానందపడ్డారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇది దేనిని బట్టి? మన ప్రయాణం ఏం కాలేదు, వృధా కాల, అది నిష్ఫలం కాల. ఒకసారి వెళ్ళాం, మనం దెబ్బతిన్నాం, మరలా మనం ఇంట్లోకి వచ్చాం, అంతఃపురంలోకి వెళ్ళాం, దెబ్బతిన్నాం. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు రకంగా ఉన్నతంగా ఆలోచించిన అక్కడి నుంచి దీనత్వంతో ఉన్నటువంటి పశువుల పాక దగ్గరకు వచ్చాం. ఇక్కడన్నా మనకి ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నారేమో. కానీ లోపలికి వస్తే ఎవరైతే పుట్టారని చెప్పిన ఆ నక్షత్రం చెప్పిందో, ఆ నక్షత్రం చెప్పిన సమాచారం, ఆ నక్షత్రం చూపించిన జాడను అనుసరించి వచ్చిన వారికి అది చూసి వారు అత్యానంద భరితులయ్యారు. వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటంటే, చదువుదామా తర్వాత, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారు సాగిలపడి ఆయన ఏం చేశారని చెప్పండి? పూజించారు. ఈ సాగిలపడి అనేటువంటి మాటను నేను ఈరోజు మీ ఎదుటికి తీసుకుని రావాలని ఆశిస్తున్నాను. ఈ సాగిలపడడం అనేటువంటి మాట ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇది సాగిలపడడం అని అంటే ముఖమును కంప్లీట్గా సాష్టాంగంగా నేలకు మోపి వారు ఆపాద మస్తకం వారు నేల మీద బార్లుగా పడుకుని అది నేల మట్టుకు వంగి, ఇంకా మాకు ఉన్నదంతా కూడా అదేమీ కాదు, మేము కలిగి ఉన్నదంతా కూడా నిష్ఫలమే, మేము కలిగి ఉన్నది ఏదైనప్పటికీ కూడా అది నీ ఎదుట అది ఎందుకు పనికిరానిదే అనేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి, లేకపోతే విధేయతతో కూడిన, వినయముతో కూడిన, ఆరాధనాత్మతో కూడినటువంటి ఆ క్రియ సాగిలపడడం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎవరు కూడా మనం ప్రభుని ఆరాధన చేసేటప్పుడు మనం పరిశుద్ధాలంకారములు ధరించుకున్నటువంటి వారమై ఆయన ఎదుట మనం సాగిలపడి ఆయన ఆరాధన చేయాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కానీ ఈ రోజున ఈ మాట ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, దీన్ని ధ్యానిస్తున్నప్పుడు నా హృదయంలో ప్రభు ఉంచినటువంటి ఓ చక్కని ఆలోచన ఏంటంటే, ఈ జ్ఞానులు ఈ నక్షత్రపు యొక్క జాడను అనుసరించి 2 సంవత్సరాల వరకు నడిచారు. కానీ ఎప్పుడైతే ఆయనను చేరి ఆయన దగ్గరకు వచ్చి, మేమేమీ కాదయ్యా, నీవే సర్వాధికారివి, నీవు సర్వజ్ఞానివి, మా జ్ఞానం ఏమి కాదు, మేము కలిగినదంతా కూడా నిష్ఫలం అని చెప్పినట్టు ఆయనను ఘనపరిచి ఆరాధించారో, ఆ తదుపరి వారికి ఏం దొరికింది అంటే దైవ ప్రత్యక్షత దొరికింది. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పటి వరకు నక్షత్ర ప్రత్యక్షతే, ఆ నక్షత్రం యొక్క సూచనే, నక్షత్రం యొక్క సమాచారమే. అప్పటి వరకు కన్ఫ్యూజనే.
అప్పటి వరకు ఆ 2 సంవత్సరాల పాటు కూడా అది మనం సరైన దారిలోనే వెళ్తున్నామా, ఇది చక్కగానే వెళ్తుందా అనేటువంటి ఒక ఆలోచన బహుశా ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు సముఖానికి వచ్చి హృదయపూర్వకంగా ప్రభుని గణపరిచి ఆరాధించారో, ఆ ఆరాధించినటువంటి వారికి దైవికమైన ప్రత్యక్షత వారికి దొరికింది అనే విషయాన్ని నేను చెప్పడానికి సంతోషిస్తున్నా. ఆ తర్వాత వెంటనే ఉంటుంది ఆ మాట చూడండి. తరువాత 12వ వాక్యం, తరువాత హేరోదు వద్దకు మీరు వెళ్ళొద్దు అని స్వప్నమందు దేవుని చేత బోధించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆరాధించినటువంటి ప్రజల విషయంలో ప్రభువు తీసుకునేటువంటి కేరింగ్ మనకు అక్కడ అర్థమవుతుంది. ఆయన సముఖానికి వచ్చేటువంటి వారి విషయంలో ఆయన తీసుకుంటున్నటువంటి జాగ్రత్త అర్థమవుతుంది. అంటే బయట వారి విషయం చేయట్లేదా ప్రభు అని అంటే కాదు. ఆయన హృదయపూర్వకంగా ఆరాధించినటువంటి వారు అన్ని విషయాల్లో వారు సౌఖ్యంగా ఉండాలి, అన్ని విషయాల్లో వారు సంతోషంగా ఉండాలి. ఏ విషయంలో కూడా వారు బాధపడడానికి, లేకపోతే ఆయన ఆరాధించినటువంటి వ్యక్తులు ఇబ్బంది పెట్టబడాలని చెప్పని ప్రభు ఏమాత్రం కూడా అనుకునే దేవుడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. ప్రయాసతో వచ్చినటువంటి ఆ ప్రజలు ఏం చేస్తే సురక్షితంగా వాళ్ళ దేశానికి వెళ్తారో, ఎలా ఉంటే, ఏ మార్గంలో నడిస్తే వారి ప్రాణములు దక్కుతాయో అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు హేరోదు వద్దకు వెళ్ళొద్దు అనే విషయాన్ని ప్రభువే చెప్పారు. మరి దగ్గరికి ఎవరు వచ్చి చెప్పారు? గబ్రియల్ చెప్పి, గబ్రియల్ దూత చెప్పి. స్తోత్రం, హల్లెలూయా. సో నీతిమంతుడైన యోసేపు దగ్గరికి ఎవరు వచ్చి చెప్పారు? గబ్రియల్ దూత వచ్చి చెప్పింది. కానీ వీరికి మాత్రము దేవుని చేతే వారు బోధించబడినటువంటి వారై వారు తమ దేశమునకు వాళ్ళు సురక్షితంగా క్షేమంగా వారు వెళ్ళారని చక్కగా ప్రభు రాయించి పెట్టారు. ఎందుకంటే దేవుని ఉపదేశం చేత, దేవుని ఆ వాక్య ఉపదేశం చేత ఎవరైతే నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు అవుతారు. దేవుని ఆత్మ చేత నడిపించబడే వారందరూ కూడా దేవుని పిల్లలు అవుతారు. వారు చక్కని త్రోవను ఉన్న వాళ్ళు నడుస్తారు. వారి మార్గం అంతా కూడా సరళం చేయబడుతుంది. ఎందుకంటే వారికంటే ముందుగా నడిచేటువంటి వాడు ఆయనే కనుక. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నడిపింపులు, ఆయన ఉపదేశంలో కొనసాగే వారు ఎవరు కూడా దారి తప్పిపోయే అవకాశం లేదు. ఇంకొక మాట నేను సిన్సియర్గా చెప్పాలని ఆశిస్తున్న మాట ఏంటంటే, వీరు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 2 సంవత్సరాలు పట్టిందేమో కానీ మరలా ఇంటికి చేరుకోవడానికి అంత సమయము పట్ల. హల్లెలూయా. వాళ్ళ ప్రయాణం కన్ఫ్యూజన్గా వచ్చింది. తర్వాత వాళ్ళ ప్రయాణం తిరిగి రిటర్న్ ప్రయాణం కన్ఫర్మేషన్తో ముగించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయోమయాలతో వచ్చారు. వాళ్ళు చక్కటి నిశ్చయితతో, ఆనందంతో నింపబడిన వారై, ఆశీర్వదింపబడిన వారై, దైవికమైన ప్రత్యక్షతను పొందుకున్న వారై వారు తిరిగి వెళ్ళారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అంటే మనం దేవుని సముఖానికి వచ్చినప్పుడు మనం దేవుణ్ణి సంపూర్ణంగా హృదయపూర్వకంగా మనకున్నవన్నీ కూడా ఆయన ఎదుట పెట్టి, ఆయన ఘనుడని, గొప్పవాడని, ఆయన ఆరాధనకు యోగ్యుడని, ఆయన మాత్రమే అన్నిటికంటే శ్రేష్ఠుడైనటువంటి వాడని, అందరికంటే శ్రేష్ఠుడని చెప్పని హృదయపూర్వకంగా ఆరాధించేటువంటి వ్యక్తుల జీవితాలలో అసాధ్యాలను సాధ్యపరుస్తాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం. అసాధ్యాలను సాధ్యపరుస్తాడు, పొంచి ఉన్న ప్రమాదాలను తప్పిస్తాడు, క్షేమాన్ని విస్తరింపు చేస్తాడు, నడవవలసిన త్రోవలో నడిపిస్తాడు, గమ్యస్థానానికి అంతము వరకు చేయి పట్టి ప్రభువే తోడై ఉండి నడిపిస్తాడని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. ఆదికాండం, అందరూ తీయండి, క్షమించండి, 18వ అధ్యాయం 3వ వాక్యం. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని దేవుని ఎదుట, తనకు ప్రత్యక్షమైన వ్యక్తుల ఎదుట ప్రభుతో మాట్లాడుతున్నటువంటి మాటలు, అబ్రహాం గారు మాట్లాడుతున్న మాటలు. ఆ 2వ వచనంలో చివరి భాగంలో చక్కని మాట ఉంది చూడండి. వారు గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న యెడల నీకు ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటూ ఎండవేళ మమ్రే గుడారం దగ్గర సింధూర వనములో నిరీక్షిస్తూ, ఎప్పటికీ నా జీవితంలో ఇదిగో సంతాన భాగ్యం దొరుకుతుంది అనేటువంటి బహుశా ఆలోచన కావచ్చు,
అయితే తనకు కలిగినటువంటి శ్రమ కావచ్చు, తనకు కలుగుతున్నటువంటి తరిగిపోతున్న బలమును చూసుకుని కావచ్చు, ఒకవేళ ఆలోచనతో ఉండి శ్రమతో దినాన్ని ఉన్నాడేమో. మమ్మల్ని గుడారం దగ్గర ఎక్కడ ఉన్నాడంటే చెప్పండి, ఆ మాట కూడా చెప్తున్నారు, ఎండ వేళ ఉన్నాడట. స్తోత్రం. తీవ్రమైనటువంటి ఎండ. ఈ ఎండ దేనికి సాదృశ్యం అంటే శ్రమకే సాదృశ్యం, బాధకు సాదృశ్యం. ఈ ఎండ వేళ అతడు నిరాశ చేత నింపబడినటువంటి వాడే. రమారమి 98 సంవత్సరాలు వచ్చిన ప్రాయం అది. ప్రభు వాగ్దానం చేసినటువంటి వయసు రమారమి 74-75 సంవత్సరాల ప్రాయంలో వాగ్దానం చేస్తే తనకి వివాహం అయ్యి ఎప్పుడు జరిగిపోయింది. వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్రభు ప్రత్యక్షమై నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను రా అని చెప్పానంటే విశ్వసించి నమ్మి ఆయన చూపించే దేశానికి, ఏ దేశానికి వెళ్ళాలో తెలియకే తను ప్రయాణం అయ్యాడు. ఆ వాగ్దానాన్ని పొందుకుని కూడా ఎందుకు అంతకాలం అయిందంటే రమారమి 24 సంవత్సరాలు అయిపోవచ్చు. చేసిన వాగ్దానం నెరవేర్చబడకుండా అది డిలే అవుతుంటే మనిషిలో వచ్చేటువంటిది నిరాశ కదండి, అనుమానమే కదండి. అసలు నేను నడిచే మార్గం సరైనదేనా, నేను చేసే పని సరైనదేనా, నేను అసలు చేస్తున్న ప్రార్థనలు సఫలమవుతున్నాయా, నేను చేసే ప్రార్థనలు దేవుడు వింటున్నాడా? ఇలాంటి అనుమానాలు మన మీద, మన భక్తి మీద, మనం నడిచే మార్గాల మీద పలు రకాలుగా పలు సందర్భాల్లో ఇలాంటివి రేకెత్తడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కృంగిపోతాం, నిరాశపడిపోతాం. ఏముంది ఇంకా ఈ బ్రతుకు జీవితం అంతా అయిపోయింది, ఇంకా బలం ముడిగిపోయింది, ఎముకలు ఎండిపోతున్నాయి, ఎముకల బలం ఉన్న సామర్థ్యం తగ్గిపోతుంది. బలం ఉన్నప్పుడు చేయలేకపోయాను, కానీ బలం తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తాం? సో వయసులో ఉన్నప్పుడు ఏదో సాధిస్తాం, కానీ వయసు అయిపోయిన తర్వాత ఏం చేయగలుగుతాం అని చెప్పనే ఆ నిరాశ మనిషిని ఏం చేస్తారంటే నిలువేళ కృంగి తీసేస్తుంది. కానీ అలాంటి సందర్భంలో ఉండగా ప్రభువు 3 వ్యక్తులుగా తనకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కానీ వారు కనబడినటువంటిది ప్రభు అని, వాడు తనను ఆశీర్వదించడం కోసం దిగి వచ్చినటువంటి వారని తెలియకయే అబ్రాము తన గుడారపు వాకిట కూర్చున్నటువంటి వాడు కన్నులెత్తి చూసినటువంటి వాడే. స్తోత్రం. వారిని గమనించి వారిని సాధారణంగా ఆహ్వానించడం కోసం ఎండ వేళనే ఆ ఎండలోనే పరుగెత్తి వాళ్ళ ఎదుటికి వెళ్ళి నేల మట్టుకు సాగిలపడిపోయి వంగి వారిని ఆహ్వానిస్తున్నాడు. అయ్యా, మీ దాసుని మీరు దాటిపోవద్దు, మీ కటాక్షం నా మీద ఉంటే మీరు దాటిపోవద్దు. ఈరోజు నేను ఏం చేస్తాను, కొంచెం ఆహారం తీసుకొస్తాను, కొంచెం నీళ్ళు తీసుకొస్తాను, మీ ప్రాణాలను మీరు బలపరుచుకుని ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చు అని చెప్పని ఆతిథ్యం ఇవ్వడం కొరకు అతడు నేల మట్టుకు వంగి వారిని పిలిచి ఆహ్వానించి కూర్చోబెట్టి ఆ తర్వాత 98 సంవత్సరాల వయసున్న పెద్ద ఆయన పరుగెత్తి త్వరగా అని చెప్పిన విషయాలు రమారమి 5-6 సార్లు రాయబడతాయి. పరుగెత్తి అనే మాట 2 సార్లు, త్వరగా అని చెప్పినటువంటి మాటలు 3-4 సార్లు రాయబడతాయి. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే తనలో ఉన్నటువంటి ఇంటెన్షన్, తనలో ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు వారిని పిలిచాడు. సో వారికి ఆతిథ్యం ఇచ్చే మంచి మనస్సు ఉంది. అతిథి దేవోభవ అనేటువంటి సూక్తి బహుశా మనసులో ఉందేమో. సో అతిథులను గౌరవించడం, అది దేవుణ్ణి గౌరవించినట్లు కనపరిచినట్లు అనేటువంటి ఆలోచన ఉండిందేమో. కానీ ఇప్పుడు ఈ విషయంలో తన దగ్గర ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంట పుట్టి అలవర్చబడినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 318 మంది యోధులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే తన దర్శనాన్ని, తన భారాన్ని పంచుకోగలిగినటువంటి వాళ్ళు 318 మంది సైనికులు. దాంట్లో ఇంట్లో దాసులు కానీ దాసీలు కానీ ఒకరిని పిలిస్తే 10 మంది వచ్చి పనిచేసేవాళ్ళు, కానీ 300 మంది ఉన్నారు. కానీ ఆ వయసులో కూడా అతడు చేసిన పని ఏంటంటే ఆయన ఘనపరిచే విషయంలో తన శరీరాన్ని చూసుకోలేదు, తన ఘనపరిచే విషయంలో తన హోదాను చూసుకోలేదు, తన అధికారాన్ని చూసుకోలేదు. నేనే చేయాలి, ఇది నాకు దొరికిన భాగ్యం. దేవునికి స్తోత్రం. నేనే ప్రభువుని ఆరాధించాలి, నేనే పని చేసి పెట్టాలి, నేను, నా కుటుంబం, నా భార్య ఇవి నేను చేసి సిద్ధపరిచి వారికి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పాను. పాస్టర్ గారు వస్తే కర్రీ ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టాలని చెప్పి అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. పాస్టర్ గారు వస్తే బిర్యానీ ప్యాకెట్లు తీసుకొచ్చి పెడదాం, ఆర్డర్ చేసి. ఇప్పుడు జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, ఇంకేమో ఉండే. పాస్టర్ గారు కూర్చోండి, ఇవాళ దాటిపోవడానికి లేదు. హల్లెలూయా. ఈ మాట్లాడుతూ ఉంటే వచ్చేది అక్కడ ఎప్పుడు చేసేసా
హల్లెలూయా. నో, నేనే చేసి పెట్టాలి. ఇది అబ్రహాము యొక్క హృదయంలో ఉన్న ఇంటెన్షన్, ఆశ, ఆసక్తి. త్వరగా మరి త్వరగా కానీ వాళ్ళు దాటిపోతే దీవెన దాటిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు మనల్ని దాటిపోతే, వాళ్ళ కటాక్షం దాటిపోతే మనకి దొరికే దీవెన దాటిపోతుంది. కనుక వాళ్ళు మనం దాటిపోవడానికి వీళ్ళు త్వరగా నేను చెప్తున్న మంచి మాట. ప్రభుని ఆరాధించడానికి అవకాశం దొరికినప్పుడు హృదయపూర్వకంగా మనం ప్రభుని ఘనపరిచి ఆరాధించగలగాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని గౌరవించడానికి, ప్రభువుని ఘనపరచడానికి, ఆయన ఎదుట మనం సేవ చేయడానికి, ఆయన పని చేయడానికి, ఆయన అప్పగించిన పని చేయడానికి మనం ఏం చేయాలి? శాయశక్తుల మన శక్తికి మించి రకంగా చెప్పాలంటే అది మనమే చేయడం కోసం మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఆ ఇంటెన్షన్ ప్రభు చూసినటువంటి వాడే వెంటనే ప్రభు కార్యం చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు వాగ్దానం చేసిన తర్వాత రమారమి 24 సంవత్సరాల తర్వాత అబ్రహాము 98 సంవత్సరాల వయసులో పనిచేస్తున్నాడు. 98-99 సంవత్సరాలు ఉన్నాడు. ఆతిథ్యం పొందుకున్నటువంటి ప్రభు అంటే ఒక రకంగా అబ్రహాము యొక్క ఆరాధన సాగిలపడి ఆయన కటాక్షము కోరుకుని ఆయనను ఘనపరిచి ఆరాధించినటువంటి ఆ ఆరాధనను అందుకున్నటువంటి ప్రభువు అబ్రహామును వదిలిపెట్టేది. కానీ అన్ని సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా వచ్చే ఇంటికి కౌగిల్లో పెట్టుంటాడని చెప్పి దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం కదండి. ప్రభువును ఆ హృదయపూర్వకంగా ఆరాధించాలి. మనకు అప్పగించినటువంటి పనిని మనం వేరొకరి మీద మనం పడేయకూడదు. మనం దాసులు ఉన్నారని, చేసేవాళ్ళు ఉన్నారని చెప్పనుకుని వారికి మనం అప్పగించేసేసి మనం రిలాక్స్ అయిపోవడము, లేదా మన సంతోషాలు, మన సుఖాలు, లేకపోతే మనకున్నటువంటి విలాసాలతో మనం ఊరేగడం కాదు. కానీ మనము దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో ఎవరైతే శ్రద్ధగా ఉంటారో, ఎవరైతే ప్రభువుకు ఎదుట విధేయతతో కొనసాగగలుగుతారో దేవుడు ఖచ్చితంగా వారిని దీవిస్తాడు. ఆమేన్. ఇప్పుడు రకంగా చెప్పాలంటే దేవుడు తన దగ్గరకు వచ్చింది ఎందుకోసం అంటే తాను చేసే పనిని బట్టి దీవించి ఆశీర్వదించడం కోసం. అంటే నువ్వు ఏ రీతిగా కనపరుస్తున్నావో, ప్రభు సముఖానికి చేరి నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావో, ప్రభుకి ఏ స్థానం ఇస్తున్నావో, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా నువ్వు ఏ ఇంటెన్షన్తో సద్వినియోగం చేసుకుంటున్నావో. ఆ పనులు చేసేవాళ్ళు ఉన్నారులే, నేను చేయకపోతే ఏమైందిలే అనే మనసా ఒకవేళ నీది, లేదు నేనే చేయాలనే మనసా, ఈ అవకాశం నాకు దొరికిన భాగ్యం అని చెప్పని అనుకుంటున్న అవకాశం మనసా, లేదు ఆ పర్లేలే, ఆయన ప్రేమ కలిగినట్లే, ఆయన కటాక్షించబడలే, ఆయన అర్థం చేసుకోడా అనేటువంటి మనసా. స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. మనకు అప్పగించబడిన దానిని మనము చేసినప్పుడు ఆ ఇంటెన్షన్ లేదా ఆ ప్రయాస దానిని చూసినప్పుడు ప్రభు మనల్ని దీవిస్తాడు, మనం ఆశీర్వదిస్తుంది. సో ఇంకా నేను ఎక్కువగా ప్రొలాంగ్ చేయడానికి ఇష్టపడట్లేదు, మనకు సమయం చాలదు కనుక. ఆయనను ఆరాధించినటువంటి జ్ఞానులకు నక్షత్రం యొక్క జాడే దొరికింది, నక్షత్రం యొక్క ప్రత్యక్షత దొరికింది. కానీ ఎప్పుడైతే ఆయన సాగిలపడి వారు తమ జ్ఞానం అంతటిని, తమ అధికారం అంతటిని, తమ బలం అంతటిని అదేమి కాదు నువ్వే చెప్పని ఆరాధన చేశారో, దేవుని చేతనే వారు ఉపదేశించబడినటువంటి వారై వారు చక్కని త్రోవను వెళ్ళారు, క్షేమం వరకు పొందుకున్నారు. అబ్రహాము కూడా త్వరపడి నేల మట్టుకు వంగి ప్రభువుని ఆరాధించి ఘనపరిచి ఆతిథ్యం ఇచ్చి ఆయన ఎదుటంట భోజనం చేస్తుంటే ఈయన చేతులు కట్టుకుని దూరాన నుంచున్నాడు. దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? దూరాన నుంచున్నాడు. ఎందుకు చెప్పాలి? గౌరవం కాదు ఇక్కడ. ఇంకొక మాట గౌరవము. రెండోది కూడా ఏంటి అంటే వాళ్ళు సంతృప్తిగా సిగ్గుపడకుండా తినాలని. దేవునికి ఇష్టం. ఒకసారి తెలుగు కొంచెం నేర్చుకున్నటువంటి ఒక సిక్కులు ఆయన ఒక దైవ సేవకుని భోజనానికి పిలిచారు. తెలుగు పెద్దగా రాదు వాళ్ళకి, హిందీ కదండి, కొంచెం వాళ్ళు లాంగ్వేజ్ పెరిగారు. వాళ్ళు దేవుడి సేవకులు అంటే చాలా ప్రీతి ఎక్కువ. సో భోజనానికి ఇంటికి పిలిచారు. టేబుల్ మీద ఒక జీవి కోసం 8 జీవులు పెట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఒక జీవి కోసం ఏం చేస్తారు చెప్పండి? రొయ్యలని, పీతలని, గొర్రెని, మేకని, ఇంకా రకరకాల 8 జీవులు పెడతారు. మొత్తం చాలా డిషెస్ పెట్టేశారు, డిఫరెంట్ డిషెస్ పెట్టారు. ఇంటిల పది అందరూ వచ్చి పాస్టర్ గారి ఫ్యామిలీ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి, అయ్యా
మీకు ఏది కావాలో అది మీరే వడ్డించుకుని మీరే, అంటే వాళ్ళు మోమాట పడకుండా వాళ్ళు తినాలనేటువంటి ఉద్దేశం వాళ్ళది. కానీ వాళ్ళు పైకి చెప్పినటువంటి మాట ఏంటంటే, సిగ్గుపడకుండా మీరు తినాలి అని అనడం కోసం మీకు ఏది కావాలంటే అది మీరు సిగ్గు లేకుండా తినండి. దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి, మీరు ఏం కావాలంటే అది అర్థం కాదు, సిగ్గు లేకుండా తినండి అని అంటే ఎట్లుంటుంది చెప్పండి. దేవుని స్తోత్రం. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే సిగ్గుపడకుండా మొహమాట పడకుండా తినండి. అంటే అబ్రాహాము యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, ప్రభు సిగ్గుపడవలసిన ఆవశ్యకత లేకుండా, మొహమాట పడకుండా, లేకపోతే కొంచెం కొంచెంగా కాకుండా సమృద్ధి. అందుకే మీరు కూడా ఏం చేస్తారు చెప్పండి, ఇంటికి వచ్చినప్పుడు ఒక ముక్క అని చెప్పని, ఇది చూడండి అని, అది చూడండి అని చెప్పని, సమృద్ధిగా తినాలని చెప్పని, అమ్మ వేస్ట్ అయిపోతుందని చెప్పని, వేస్ట్ అయిపోయినా పర్లేదు అని చెప్పని. ఎందుకంటే కొంతమంది ఇంటెన్షన్ మన రామలింగేశ్వర నగర్లో ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే తల్లి చెప్తున్న మాట, అయ్యా మా ఆత్మీయ తల్లి మాకు నేర్పించిన పాఠం. ఆ పాఠం మేము నేర్చుకుని మేము చేసిన కారణం చేతనే ఈ రోజున మేము ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళము ఈరోజు నలుగురు పెట్టే స్థాయికి వచ్చాము. అసలు మేము ఈ స్థాయికి రావడానికి రాదగిన వాళ్ళము కాదు. అమ్మ ఏం నేర్పించారమ్మా, ఏం చేశారమ్మా అంటే, భోజనాలు జరుగుతున్నప్పుడు కొంతమంది కన్ను పెద్దదే కడుపు చిన్నది, కన్ను పెద్దదే చెప్తున్నాము, కన్ను పెద్దదే కడుపు చిన్నది. సో ఆశ భార్యడు దేవునికి స్తోత్రం కలిగింది. ఇలా ఉన్నట్టు ప్రభావం ఏసే అని చెప్పని కనీసం కలుపుకోవడానికి కూడా ఖాళీ లేకుండా పెట్టేస్తారు. కానీ లోపలికి కొంచెమే వెళ్ళిన తర్వాత కడుపు నిండిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఎవరికి తిని పెట్టమంటాం, ఎవరికి ఎవరు తింటారా అంటారు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోయి చెత్త కుప్పలు వేసేస్తారు. అయితే అక్కడ ఒక వ్యక్తిని పెట్టి మాస్టర్ గారు రైస్ ఒక దాంట్లోనికి వేస్ట్ అయిపోయి పాడేసే ఇస్త్రాకులు వాళ్ళే తీసుకుని, ఆ రైస్ ఒక దాంట్లోనికి, కర్రీ ఒక దాంట్లోనికి ఇలా సపరేట్గా తీసి డిషెస్ తీసేసి అందరూ తిని వెళ్ళిపోయిన తర్వాత సేవకుడు తనతో పాటు పరిచర్య చేసేవాళ్ళు తినేవాళ్ళంట. దేవునికి స్తోత్రం కలిగి. ఈ విషయం తెలుసుకున్నటువంటి సంఘస్థులు ఆ తర్వాత నుంచి మెతుకు వేస్ట్ చేయకుండా ఎంత కావాలో అంతే పెట్టుకున్నారంట. స్తోత్రం. దేవుని సేవకుడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆయన వదిలిపెట్టేలాగా చేస్తున్నారు. నేను వదిలిపెట్టడం కొరకు నేను ఇష్టపడే మనుషులు కాదు కదా. ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే, మీరు వదిలిపెట్టింది మేము తినడం మాకు ఆశీర్వాదం, మాకు ఆరోగ్యం అండి అని చెప్పని వదిలిపెట్టేలాగా పెడతారు. మీరు కూడా అలాగే పెడుతున్నారు. ప్రభు మేము దీవించున్నారు, మీకు సమృద్ధి ఆరోగ్యం అనుగ్రహించునుగా. కానీ మా ఆరోగ్యం కూడా చూడండి, ప్రభు మేము దీవించున్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను. ఆయన చెప్పాడు, ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను. ఆల్రెడీ నిన్నే స్టార్ట్ చేశాను రావడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడు వస్తానో తెలియదు, సూచనలు మాత్రం కనబడుతున్నాయి. వాళ్ళు ఎందుకు వచ్చాడు వస్తున్నా. కానీ వచ్చినప్పుడు మాత్రం మా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఇబ్బంది పెట్టబాకండి. సో మీ ప్రాణములు ఆహారం తీసుకొస్తాను, నీళ్ళు తీసుకొస్తాను, మీ ప్రాణాలు బలపరచుకోండి అని చెప్పని ఇది ఏంటి కూర్చోబెట్టేసి బలవంతం చేసి పద్ధతి కొంచెం త్వరగా ఈ సంవత్సరం లోపే ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించాలని ప్రభు పేరు ఆశిస్తున్నాను. సో రేపు మంచిది. ఇక నేను అటు వెళ్ళట్లేదు. వాళ్ళు ఆశీర్వదించబడడానికి అబ్రాహాము యొక్క ఇంటెన్షన్ దూరంగా నిలబడి వినయముతో విధేయతతో ప్రభు సంతుష్టిగా తీసుకుని ఆహారం తీసుకోవాలని చెప్పని ఆశతో దూరంగా నిలబడేటువంటి వాడే చూస్తున్నాడు. ఇక స్తోత్రం. ప్రభు మనుషుడు పెడిపోయాడు. తన మనస్సుని చూసి, ఆరాధన చూసి, ప్రభుకి ఇచ్చే స్థానాన్ని గౌరవాన్ని చూసి ప్రభు మనుషుడు పడిపోయి వాగ్దానం చేశాడు. ఆమె ఆయన ఎదుట సాగిలిపోయినప్పుడు ఎంత జటిలమైన పరిస్థితినైనా సరే, మనకు అసాధ్యమైన పరిస్థితినైనా సరే దేవుడు సాధ్యపరచగలిగినటువంటి వాడిని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మనకి తెలియని విషయాలు, మనకు అందుబాటులో లేని విషయాలు, మన చేతుల్లో లేని విషయాలను దేవుడు మనకు అందుబాటులోకి తీసుకుని రావడం మాత్రమే కాక అంత విషమయమైపోయింది, లేకపోతే పరిస్థితులన్నీ కూడా బేసారిపోయాయి అన్న పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చి కల్లోలంగా ఉన్నటువంటి దానిని శాంతింపజేసి నిర్మలపరచగలిగిన శక్తివంతుని మనం ఆరాధన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. చూడండి, నేను మీకు ఇంకొక సన్నివేశం మీకు చూపించాలని ఆశపడుతున్నాను. సంఖ్యాకాండం
దేవునికి స్తోత్రం కలుగునగా. 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మోషే అహరోనులు సమాజము ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోషే అహరోనులు ఏం చేశారట? ఎక్కడ సాగిలపడ్డారు? దేవుని ప్రత్యక్షపు గుడారం ఎదుట ద్వారం దగ్గర ఆయన ప్రత్యక్షమయ్యే చోటుకు వెళ్ళి అక్కడ సాగిలపడ్డారట. ఎందుకు సాగిలపడ్డారు అని అంటే, అప్పటికి వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారు. హృదయం అంతా కూడా వేదనతో నింపబడి, దుఃఖంతో నింపబడిన అనుభవాలు. ఏంటి అనుభవాలంటే, తోడబుట్టినటువంటి మిరియాము చనిపోయింది. ఇప్పుడు బాధ పెట్టేశారు, కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎంతైనా సరే ఆ జ్ఞాపకాలు హృదయంలో ఉండి బాధతో ఉన్నటువంటి అనుభవాలు ఉంటాయి కదండి. మనిషి కోల్పోయినప్పుడు, మనిషి తనతో తిరిగినటువంటి విషయాలు కానీ, మాట్లాడిన విషయాలు కానీ, పంచిన ప్రేమను గురించిన విషయాలు కానీ, ఇవి జ్ఞాపకం వచ్చినప్పుడు, ఆ మనిషి లేదు అన్నప్పుడు కొంచెం వేదన, దుఃఖం, బాధ కలుగుతుంది. అలాంటి సమయంలో మనుషులు ఎవరన్నా వచ్చి, ఏం కాదులేమ్మా, ఎవరు శాశ్వతం, ఒకరి ముందు ఒకరు వెనక అని చెప్పని ఇలా 4 మాటలు మాట్లాడి కొంచెం ధైర్యపరిస్తే కొంచెం ఊరట కలుగుతుంది. అంటే పూర్తిగా మనం దుఃఖాన్ని తీయలేము. కానీ అలాంటి బాధలో మనుషులు, నా మట్టుకు నేను చెప్పేది, నాకున్నటువంటి ఇంటెన్షన్ ఏంటంటే, సంతోషంలో నేను పాలు పంచుకోలేకపోయినా బాధలో మాత్రం పాలు పంచుకోవాలని ఆశపడతాను. అందుకని మనిషికి అవసరం బాధలో ఉన్నప్పుడే, అదే మనస్సుకి ఆదరణ అవసరమైనప్పుడే. అందుకోసం నేను చెప్తాను, గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు మీరు బహుమతులు ఇవ్వక్కర్లా, కానీ ఎక్కడున్నప్పుడు మీరు కానుకలు బహుమతులు ఇవ్వాలంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు బహుమతులు ఇవ్వగలగాలి. ఎందుకని వాళ్ళకి రూపాయికి 4 రూపాయలు అవుతుంది కనుక. అని గృహం కట్టుకున్నాడు, గృహం కట్టుకున్న వ్యక్తికి బహుమతులు ఇస్తే ఓకే, కొనసాగిపోతుంది. కానీ బాధలో ఉండి ఆరోగ్యం కోసం తన దగ్గర ఏమీ లేకుండా ఉన్నదానితో ఏదో తిప్పలు పడుతూ, ఎవరిస్తారు, ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది, అసలు బ్రతుకుతామా లేదా అనేటువంటి బాధలు అయ్యమయంలో ఉన్న వ్యక్తికి మనం ఏదన్నా వెళ్ళి కొంచెం చేయగలిగితే అది వాళ్ళకి ధైర్యం ఊరట. కనుక సంఘం ఆ స్థితికి రావాలి, అలాంటి మనస్సును ధరించుకోగలగాలి. దేవునికి స్తోత్రం. మనిషి బాధలో ఉన్నప్పుడు కాస్త ఆదరించగలగాలి. ఈ ఇజ్రాయేల్ ప్రజలు అసలే బాధలో, దుఃఖంలో మిరియామును పోగొట్టుకుని పాతిపెట్టి వాళ్ళు కూర్చున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏడుస్తున్న ఏడుపు ఏంటంటే, కింద చదువుదాం, 2వ వచనం నుంచి చదువుదాం. సరే చూడండి, మొదటి నుంచి చదువుదాం. మొదటి నెల యందు ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడింది. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైపోయారు. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎడల ఎంత బాగుండేది కదా అని, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవున్నట్లుగా మీరు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తీసుకొచ్చారు? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఏల రప్పించారు. ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, అసలు త్రాగుటకి నీళ్ళే లేవు, ఏంటిది అని చెప్పని బాధలో ఉన్నటువంటి అహరోను, మోషేలను ఆదరించవలసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళతో వాదిస్తున్నారు. ఆదరించవలసిన వాళ్ళే వాదనలకు దిగుతున్నారు. ఆదరించవలసిన వాళ్ళే తోడుగా ఉండి ఆసటగా బాసటగా ఉండవలసిన వాళ్ళే కృంగతీస్తున్నటువంటి పరిస్థితులు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఏ ఆదరణ లేని వారికి, ఏ దిక్కు లేని వారికి స్తోత్రం. మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ పరిస్థితి అయినా, ఏ స్థలంలోనైనా సరే, అది ఏ చోటైనా సరే, ఆయన నాన్న అనగానే బిడ్డ అని చెప్పని వచ్చేది దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, దేవుడా అంటే భక్త అని చెప్పని వచ్చే దేవుడు కాదు. నా కుమారుడా, నా కుమార్తె అంటూ కౌగిలించుకుని, హత్తుకుని, కౌగిలించుకుని, ఆదరించి, ఓదార్చే మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. స్తోత్రం. ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన గుడారం ఎదుట ఆయన సహాయం కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు, ప్రభువా, ఈ సమాజానికి మేము ఏం సమాధానం చెప్పాలి?
వీళ్ళని తీసుకురమ్మన్నవాడు నీవు సూచనలు ఇచ్చి అధికారం ఇచ్చి నా నోటికి ఇదిగో నోరుగా ఉండడం కోసం, నేను ఫరోకి దేవుడిగా ఉండడం కోసం నువ్వు ఆజ్ఞాపించి నియమించి పంపించిన వాడు నీవే కదా. నేను రాను పోను అంటే సూచనలు ఇచ్చి కూడా నడిపించిన వాడు నీవే కదా. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడు స్వామి అని దేవుని పాదాలు పట్టుకోగానే ప్రభు అంటున్నాడు, ఎదుటున్న బండతో నీవు సర్వ సమాజాన్ని పోగు చేయి, వాళ్ళ కన్నుల ఎదుట నువ్వు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏ కన్నులైతే చూస్తూ నిన్ను నిందించాయో, నీ పరిస్థితులను, బాధపడిన పరిస్థితులను చూసి కూడా నీతో వాదనకి దిగారో, ఆ కన్నులు చూస్తుండగానే నేను నిన్ను ఘనపరుస్తాను, నువ్వు నా సేవకుడు అని ఘనపరుస్తాను. కనుక నీవు చేయాల్సిన పని ఏంటంటే బండతో మాట్లాడడం. సార్ వాళ్ళకి కావాల్సింది నీళ్ళు సార్, వాళ్ళకి కావాల్సింది తాగడానికి నీళ్ళే లేవని చెప్పని తిరగబడుతున్నారు సార్. బండ ఏంటి సార్? హల్లెలూయా. బహుశా మనకి క్వశ్చన్ రావచ్చు, కానీ మోషేకి కొంత విసుగు వచ్చేసింది, అలసట చెందిపోయాడు, ప్రాణం విసిగిపోయింది. 70 కీర్తనలు అనుకుంటారు, చక్కని మాట్లాడతారు. వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేశారు. ఆయన ఆత్మ మీద తిరుగుబాటు చేస్తే, ఎవరు ఆత్మ? మోషే ఆత్మ మీద మనసంతా కృంగిపోయేట్లుగా, నీరైపోయేట్లుగా తిరుగుబాటు చేసిన కారణం చేత అతడు తన నోటితో కాని మాట పలికినందుకు చెప్పని రాయబడింది. ఏంటిదా కాని మాట అంటే ద్రోహులారా అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ కిందకు వస్తే ఆ మాట ఉంటుంది అక్కడ, నువ్వు వెళ్ళి మాట్లాడు, బండతో మాట్లాడు అంటే బండ దగ్గరకు వెళ్ళి ఆ ఫ్రస్ట్రేషన్లో, బాధలో విసుగు చెందినటువంటి వాడే, ద్రోహులారా ఈ బండ నుంచి మీకు నీళ్ళు రప్పించాలా, మీకు రండి, చుట్టూ రండి అని చెప్పని వారిని పిలిచి వారిని తిట్టి ఒక రకంగా ఫ్రస్ట్రేషన్తో వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్లోనే మాట్లాడమంటే కొట్టాడు. సో నేను అటు వెళ్ళట్లేదు, కానీ నేను అక్కడ ఆగుతున్నాను. దేవుని సముఖానికి నిజంగా హృదయపూర్వకంగా వచ్చి ఆయన పాదాలు పట్టుకున్న వారికి దేవుడు అద్భుతమైన ప్రత్యక్షతను ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రాణం పోయే పరిస్థితిని కూడా నిలబెట్టే దేవుడు, వాదించబడుతున్న చోటనే, కన్నులు నిందించినది నోరులు హీనంగా మాట్లాడుతున్నటువంటి చోటనే దేవుడు తలను ఎత్తుగా ఎత్తేటువంటి దేవుడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు నేను ఏ నోరులు అవమానిస్తున్నాను, నిన్ను నీ స్థితిగతులను బాగుగా చూసినటువంటి నీ కన్నులు చాలా ఉన్నాయి. ఆ కన్నులు ఈ రోజున ఉన్న పరిస్థితిని బట్టి కావచ్చు, నీ జీవితంలో అనుమతించబడుతున్న పరిస్థితులను బట్టి కావచ్చు, మాట్లాడుతున్న మాటలు విభిన్నంగా ఉంటాయి. ఈ ప్రజలు ఎర్ర సముద్రం జీర్చినప్పుడు ఆహా దేవుడు ఎంత గొప్పవారు అన్నవాడు కాదండి. ఐగుప్తు దేశం అంతా చీకటి ఉన్నప్పుడు, వీరికి వెలుగు ఉన్నప్పుడు మా దేవుడు ఎంత మమ్మల్ని ప్రత్యేకపరిచాడు అని చెప్పి ప్రభువును స్తుతించిన వాళ్ళు కాదండి. ఇలాంటి ఈ కార్యాలని చూసినటువంటి వారు, వీళ్ళ జీవితంలో జరుగుతున్న కార్యాలను ప్రజలు చూసినటువంటి వారు. ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, వీళ్ళు తిరగబడుతుంది అన్యులు కాదు కానీ ఆత్మీయులే. మనల్ని నిందించేటువంటి వాళ్ళు బహుశా అన్యుల కంటే కూడా ఆత్మీయులే. మనమేంటో ఎరిగినటువంటి వాళ్ళే మనల్ని నిందించేటువంటి పరిస్థితుల్లో మనతో వాదనకు దిగి వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఉద్దేశాలే నిజము, వాస్తవం అని చెప్పి అనుకుని వాదించేటువంటి పరిస్థితులు దాపరిస్తే, బట్ హృదయము గాయమైన వేళ, నిందించబడుతున్న వేళ, ఒకవేళ అవమానించబడుతున్న వేళ, నువ్వు చెప్పింది నువ్వు చేసినంత వృధా అని చెప్పి కృంగతీస్తున్న వేళ, మనం దేవుని పాద సన్నిధికి వెళ్ళి హృదయపూర్వకంగా సాగిలపడి, ప్రభువా ఈరోజు నేనేమై ఉన్నానో అది కేవలము కృపేనయ్యా, నేను కలిగి ఉన్నవన్నీ కూడా నీవే స్వామి, ఈ జీవితం నీ అనుగ్రహం, నీవు ఇచ్చిన వరము స్వామి అని చెప్పని ప్రభు ఎదుట మనము సాగిలపడగలిగితే ఖచ్చితంగా ఆ కన్నుల ఎదుటనే ప్రభు ఘనపరిచేటువంటి దేవుడు, తన నామాన్ని గొప్ప చేసుకునేటువంటి దేవుడు. కనుక ఆరాధించేటువంటి వారిని, అందుకే ప్రభు మన నుండి కోరుతున్నది ఆరాధనే. వజ్ర వైడూర్యాలు కాదు. ఒక అధికారికి లంచం ఇస్తే పని జరుగుతుంది, కానీ దేవుడికి లంచం ఇచ్చి మన పనులు జరిగించుకోలేం. కానీ ఆయన కోరుతున్న ఆరాధనను మనం సమర్పించి, మనం సబ్మిట్ అయిపోయి, సంపూర్ణంగా సరెండర్ అయిపోయి ప్రభు ద్వారా మనం ఏం చేయబడాలి? ఉపదేశించబడాలి. మనం సరైన త్రోవలో నడిపించబడాలి. అసాధ్యాలు సాధ్యపరుచుకుంటూ మనలో నుండి దేవుని మహిమ, దేవుని శక్తి లోకానికి ఏమవ్వాలి? మన గిన్నె నిండాలి, ఆ గిన్నె నిండి పొంగి పొరలాలి. ఈ అభివృద్ధి, ఈ ఆశీర్వాదం, ఈ ఘనత, ఈ కార్యాలు ఆయన వలనే జరుగుతున్నాయి అనే విషయాలు జనులు గ్రహించగలగాలి. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము సాగిలపడి నేల మట్టుకు వంగి తనకొచ్చిన భాగ్యాన్ని తాను చేయాల్సిన పనిని తానే చేశాడు, సేవకులకు అప్పగించలే. మరుసటి ఏటికే
24 సంవత్సరాలు, ఒక రకంగా చెప్పాలంటే 90, 100 అనుకుందా, 100 సంవత్సరాలు నిరీక్షణ ఫలించింది. ఆమె 100 సంవత్సరాలు కనుక సాధ్యం, ఇంపాసిబుల్ అనుకున్నటువంటి దానిని దేవుడు తన మాట చేత సాధ్యపరిచాడు. రీజన్ ఏంటంటే హృదయపూర్వకంగా వచ్చిన అవకాశాన్ని వదులుకోక తానే చేసిన కారణం చేత. ఆమె రెండవ విషయం, బాధించబడుతున్న వేళ, నిందించబడుతున్న వేళ, అవమానించబడుతున్న వేళ, హృదయం అంతా దుఃఖంతో ఉన్న వేళ తోడుగా ఉండి బాసటగా ఉండేటువంటి వాళ్ళు సైతం కూడా ప్రార్థన చేసుకుని అవమానిస్తున్నటువంటి వేళ దేవుని పాద సౌకర్యించేది. ప్రభువా, రోజు మేము జీవిస్తున్నామంటే నీ కృపని ఆరాధించిన మోషే అహరోనులకు ప్రభు ప్రత్యక్షమై వారి కన్నుల ఎదుటే ప్రభు కనపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. నేను మీకు మరొక విషయం ఇప్పుడు నేను చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. దయచేసి నాతో పాటు లేఖనం అనుకోండి. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయము 12వ వాక్యం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన వారిని చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనగానే వారి కుష్ఠరోగము వారిని విడిచెను. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ ఈ విషయాన్ని ఎక్కువగా లోతుగా నేను విశదీకరించి నేను వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు. కానీ తనకున్నటువంటి రోగము తన డబ్బుతో తొలగించుకోలేనిది, ఏ అధికారముతో కూడా తొలగించుకోలేనిది, జ్ఞానంతో కూడా పోగొట్టుకోలేని రోగంతో తను జీవిస్తున్నటువంటి దినాల్లో ప్రభువు సముఖానికి వచ్చి సంపూర్ణంగా విధేయత చూపించిన వాడే సాగిల పడిపోయాడు. స్తోత్రం. అంటే గాయాలతో ఉన్నవాడు సాగిల పడడం ఎంత బాగుంది. వాళ్ళంతా పుళ్ళు రసిగారుతుంది. ఆ రసిగారుతున్నటువంటి దానికి కట్లు కట్టుకుంటే, ఇప్పుడు చెయ్యి ఇక్కడ ఫోల్డ్ అవుతుంది, ఫోల్డ్ అవ్వాలి, కానీ ఇక్కడ కట్టు కట్టేస్తే మనం బెండ్ చేయగలమా? బెండ్ చేయాలి. ఇప్పుడు తన కాళ్ళకి, వేళ్ళకి, చేతులకి అన్ని చోట్ల అన్ని చెప్పాలంటే కట్లు కట్టుకుని తన జీవితాన్ని కొనసాగిస్తున్నవాడు నేల మట్టుకు వంగి, లేదంటే తను నిట్ట నిలువుగా ఉన్నటువంటి వాడు సాగిలపడి ఆయన ఎదుట మొక్కడం, ఆయన దగ్గరికి రావడం అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అంటే కొంచెం కష్టం అనిపించే విషయమే. ఒకసారి ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. అయ్యా, ఇప్పటి వరకు నేను మోకాళ్ళు వేసే ప్రార్థన చేశాను. ఏం చేశాను? ఇప్పటి వరకు నేను మోకాళ్ళు వేసే ప్రార్థన చేశాను, కానీ ఇంకును ఈ మధ్య కాలంలో కొంచెం మోకాళ్ళ నొప్పులు ప్రారంభమయ్యాయి. నేను మోకరించలేకపోతున్నాను అయ్యగారు. నేను మోకరించి ప్రార్థన చేయడం కొరకు నాకు మోకాళ్ళలో బలమేమని చెప్పిన ప్రార్థన చేయని మాస్టర్ గారు చెప్పిన వచ్చింది. స్తోత్రం కలుగును గారు. హల్లెలూయా. దేని కొరకంట? మోకరించి ప్రార్థన చేయడం కొరకు తన ఆరోగ్యం అడుగుతుంది, ఆ మోకాళ్ళలో బలం అడుగుతుంది. వాస్తవానికి తనకి దేహంలో ఆరోగ్యం సరిగ్గా లేదు, కానీ తను అడుగుతుంది ఆరోగ్యం కోసం అడగలేదు. కానీ ఆ పెద్దవాడిని చూసి తను కోరిన కోరిక, ఆ ప్రార్థన రిక్వెస్ట్ చూసి నిజంగా నా హృదయంలో చాలా పరవశించిపోయాయి. న్యాచురల్గా మనం చిన్న చిన్న విషయాలు, భౌతిక సంబంధమైన విషయాలు అడుగుతాం, కానీ మోకరించడానికి అవకాశం లేని స్థితిగతుల్లో ఉన్నప్పుడే మోకరించడం కొరకు తన రిక్వెస్ట్ కోరుతుంది. నా దేవుని ఎదుట నేను మోకరించగలగా. ఆమె మోకాళ్ళ అనుభవం దేనికోసం అంటే వినయానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండి ప్రార్థన చేసినా, నిలబడి ప్రార్థన చేసినా, నడుస్తూ ప్రార్థన చేసినా, లేకపోతే పడుకుని ప్రార్థన చేసినా, ఒకవేళ ఏ స్థితిలో ఉండి, ఏ భంగిమలో ఉండి ప్రార్థన చేసినా వినే దేవుడే. కానీ ఆయన ఎదుట మన వినయమును మనం కనపరచగలిగిన అనుభవం ఏంటంటే మోకాళ్ళు ఉండడమే. స్తోత్రం. మోకాళ్ళు అనేటువంటిది దేనికి సాదృశ్యం అంటే మన వేదనను ఆయన ఎదుట పెట్టడం, మన హృదయంలో ఉన్న బాధను పెట్టడం, మనము ప్రసవ వేదన పడడం. ప్రసవ వేదన, ఇప్పుడు ప్రసవించేటువంటి స్త్రీలకు సుఖమైనటువంటి కాన్పు, సుఖమైన ప్రసవం కొరకు ప్రార్థన చేస్తాం, చక్కగా ఆపరేషన్ చేసి బిడ్డను తీసేస్తారు. కానీ ఇజ్రాయేలీలో యూదులకు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే ప్రసవించే స్త్రీని మోకాళ్ళ మీద కూర్చోబెట్టేస్తారు, తలను తీసుకొచ్చి మోకాళ్ళ మధ్యలో పెట్టేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బాతులాగా, గోడ బాతులాగా తలను తీసుకొచ్చేసి మోకాళ్ళ దగ్గర పెట్టి అంత కడుపుతో 9 మాసాలు ఉన్నటువంటి ఆ తల్లిని సైతం కూడా బెండ్ చేస్తే బిడ్డ సులువుగా బయటికి రావడానికి. అలాంటప్పుడు ఎంత పెయిన్ చూడండి. మామూలుగా నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తి మోకరించి తలను తీసుకొచ్చి మోకాళ్ళ దగ్గర పెడితేకి ఎంత పెయిన్ ఉంటుందో.
అలాంటిది లోపల బిడ్డ ఉండగా అన్ని మాసాలు అన్ని నెలలు తను పెయిన్ బేర్ చేసిన పరిస్థితుల్లో వెంటబడడానికి అవకాశం లేని పరిస్థితి. స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా కూడా అలాగే మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని ప్రార్థన చేసిన రోజున అరచేయంత మేఘము విస్తారమైనటువంటి వర్షం కురిపించబడడానికి హేతువైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని పిల్లల రోజు నేను తెలియజేస్తున్నాను, మోకరించడం అనేటువంటిది మన బాధలు కావచ్చు, పెయిన్ కావచ్చు, ఇదంతా ఆయన ఎదుట సబ్మిట్ చేసి ఆయనను ఘనపరచడానికి, విధేయత వినయం చూపించడానికి మనకి అది హేతువ కారణం అనే విషయాన్ని తెలియజేస్తాను. హల్లెలూయా. సో ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే, ఆయన ఎదుట సాగిలపడి ఆరాధించిన ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు. జ్ఞానులకు దేవుడు క్షేమాన్ని విస్తరింపు చేశాడు. అబ్రహాముకి అసాధ్యాన్ని సాధ్యపరిచాడు. నిందించబడుతున్నటువంటి హీనంగా మాట్లాడుతున్న మోషే అహరోనులను వారి కన్నుల ఎదుటే వారి నోరులు మూతపడేట్లుగా దేవుడు ఘనపరిచాడు. కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు ఆరోగ్యం ఇచ్చి, ఇక నాకు ఆరోగ్యం రాదు, ఏం చేసినా రాదు అన్న పరిస్థితుల్లో సమృద్ధి అయిన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనం దేవుని సముఖానికి ఆరోగ్యం కోసం వస్తున్నాం, మనకు దీవించబడడం కోసం వస్తున్నాం, అసాధ్యాలను సాధ్యపరచుకోవడం కొరకు వస్తున్నాం, మన మార్గాలలో క్షేమాన్ని మనం పొందుకోవడం కొరకు వస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే ఆయన చేతిలోనే ఉన్నాయి. స్తోత్రం కలుగుతాయి. ఆయన కుడి చేతిలో ధనగణతలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సుఖం ఉంది. ఆయన కౌగిలిలో మనం వాలిపోయినప్పుడే, ఒదిగిపోయినప్పుడే అవి మనం స్వతంత్రించుకోగలుగుతాం. కనుక మనం ఆయన ఆరాధించేటప్పుడు హృదయపూర్వకంగా ఇది నాకు దొరికిన భాగ్యం, నేను దీన్ని పోగొట్టుకోకూడదు అనేటువంటి ఆశతో, ఆలోచనతో మనం దీనిని ఆరాధనకు చేయగలగాలి. జ్ఞానులు అలా ఆరాధన చేశారు. కనుకనే వారికి ఏం దొరికింది? అప్పటి వరకు నక్షత్ర ప్రత్యక్షతే కానీ ఆ తరువాత దైవ ప్రత్యక్షత దొరికింది. దేవుడే కార్యాన్ని వారి పక్షంగా మాట ఇచ్చి, ఉపదేశించి వారిని నడవవలసిన త్రోవ నడిపించాడు. మన జీవితాలలో కూడా గుర్తుపెట్టుకోండి, నక్షత్రం యొక్క ప్రత్యక్షత. నక్షత్రం అంటే ఎవరు చెప్పాలి? నక్షత్రం ఎవరు? దేనికి సాదృశ్యం? విశ్వాసికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒక సందర్భం విశ్వాసికి సాదృశ్యం, ఒక సందర్భం యేసయ్యకు సాదృశ్యం. కానీ నక్షత్రం విశ్వాసికి సాదృశ్యం. ఎట్లా అంటే, లోకంలో ఉన్న ఒక వ్యక్తిని యేసయ్య ఉన్న చోటికి నడిపించే నక్షత్రం కాగలగాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ వ్యక్తి ప్రభుని ఆరాధించేట్లుగా చేస్తే, ఆ వ్యక్తి ఆరాధన చేస్తే, ఆ వ్యక్తికి దేవుని ఉపదేశం దొరుకుతుంది. అప్పుడు అతడు నడవవలసిన త్రోవకి వెళ్తాడు, చేరవలసిన గమ్యస్థానము చేర్చబడతాడు. ఆమె ఈరోజు ఈ క్రిస్మస్ దినాన మనకి, అంటే ఈ దినాలలో ఈ 16వ రోజున మనకి ప్రభు నేర్పిస్తున్న ఆత్మీయమైన పాఠం ఏంటంటే, ప్రజలను దేవుని సన్నిధికి నడిపించాలి. వారు దేవుని ఆరాధించేట్లుగా మనం చేయగలగాలి. మనము కూడా దేవుని సంపూర్ణంగా ఆరాధించాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆయన మనకిచ్చినటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని ఏ కోశాన కూడా మనం చేజార్చుకోవడానికి వీలు. దేవుడు మనకు అప్పగించిన పనిని సైతం. స్తోత్రం. నా మటుకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జాన్ యోసేపులు ఏమనుకున్నా కానీ, హల్లెలూయా, ఉదయకాలం వేళలో 4 గంటలకి స్తోత్ర ప్రార్థన అని చెప్పి ప్రారంభించాం. ఆ తర్వాత 5 గంటల నుంచి 6 గంటల వరకు జూమ్ ప్రేయర్ అని చెప్పి ప్రారంభించాం. సో ఆ బాధ్యతని సేవకుడైన ఆయన పరిచారకుడు, స్తోత్రం, ఆయన సేవకుడు కాదు, ఈయన పరిచారకుడు కాదు, ఈయన సేవకుడు, ఆయన పరిచారకుడు. సో సేవకునిగా దేవుని ప్రత్యక్షతను బట్టి, అది దేవుడి చిన్న సంఘక్షేమం కొరకు అని చెప్పని ప్రతి కుటుంబాన్ని ఎత్తిపట్టి ఆ బాధ్యతను వారికి అప్పగించారు. వీళ్ళిద్దరూ కలిసి చేయాల్సినటువంటి పనిని వీళ్ళు ఒకరికొకరు వంతులు వేసుకున్నారు. ఒకరోజు నువ్వు, ఒకరోజు నేను. దేవునికి స్తోత్రం. నేను వాళ్ళని నిందించట్లేదు, ఇక్కడ నేను చెప్తాను ఫైనల్గా వినండి. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మాట చేసిన పని ఏంటంటే, ఆ మనిషికి అప్పు చెప్పారు. దేవునికి స్తోత్రం కదా, దేవునికి స్తోత్రం కలుగులుగా. ఆయన విశ్వాసి, ఈయన సేవకుడు, ఆయన పరిచారకుడు, ఆయన విశ్వాసి. వీరికి అప్పగించబడిన పనిని వంతుల వారిగా జరిగింది. సర్లే, వంతుల వారిగా జరుగుతూ వచ్చిన పని విశ్వాస దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నీకు అప్పగించిన పనిని కనుక నువ్వు చేయకపోతే బహుమానం ఎలా? ఇక్కడ నేను కూడా పాఠం నేర్చుకుంటాను. నాకు అప్పగించిన పనిని కంప్లీట్గా నేను వాళ్ళకి వదిలిపెట్టేయకూడదు. కానీ వాస్తవానికి మోషే చేసిన పని ఏంటంటే, సర్వ సమాజాన్ని నడిపించలేడు కనుక, అన్ని పనులు తానే చక్కబెట్టుకోలేదు కనుక, 100 మంది మీద ఒకరిని, 50 మంది మీద ఒకరిని, 10 మంది మీద ఒకరిని నాయకులుగా నియమించి
వారు చేయలేని దానిని చేయని కొరకు నాయకుడిని దగ్గర తీసుకురామని మోషే చేశాడు. సో ఆ నేపథ్యంలో చేస్తూ వచ్చాను. కానీ అందుకని కొన్ని విషయాల్లో ఎవరిని బాధ పెట్టకూడదు, అందరికీ ఇబ్బంది ఉంటుందని చెప్పిన ఉద్దేశంతో దాన్ని తీసి కంప్లీట్గా స్తోత్ర ప్రార్థన. కానీ ఆ స్తోత్ర ప్రార్థన విషయంలో వీళ్ళిద్దరు అన్నారు, ఒకళ్ళు అన్నారు తెలియదు, కానీ ఇది మాత్రం ప్రాణమున్నంత వరకు అన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏమాత్రం కూడా ఆగిపోవడానికి వెళ్ళేదన్నారు. కానీ కొద్ది రోజులకి ఏం జరిగింది, ఆ బాధ్యత పక్కకి వెళ్ళిపోయింది. కంప్లీట్గా దాన్ని స్టాప్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. సౌకర్యం తెలియజేస్తున్నాను, మనకు అప్పగించిన పని విషయంలో మనం నమ్మకంగా మనం ఉండగలిగితే, బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండగలిగితే, దానిని మనమే చేయాలి అనే కసి కాంక్ష కనుక మనలో ఉంటే ఖచ్చితంగా ప్రభు మనం బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అసాధ్యాలను ప్రభు సాధ్యపరుస్తాడు. వాస్తవానికి ఇప్పుడు నేను వాళ్ళని నిందించట్లా. దేవుడు నాకు అప్పగించిన పనిని కొంత నేను పరివారం బట్టి కావచ్చు, ఈ పనులు ఒత్తిడి చేత కావచ్చు, నేను వాళ్ళకి అప్పగించాను. కానీ నేను కూడా ఉండాలి, నేను కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పినటువంటి ఆలోచన నాకు ఉంది. ఆ పాఠం నేను నేర్చుకుంటున్నాను. కానీ దాన్ని కొన్ని సాధ్యపరచడానికి అవకాశం ఉంది. సాధ్యపరచలేని వాటిని నేను ఇంప్లిమెంట్ చేయలేదు, వాటిని తీసి పక్కకు పడేస్తాను. ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తున్నాను, అంతవరకు నేను కొనసాగడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను దేవుని వైపే చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. సో ఏకీభవించేటువంటి వారు ఏకీభవిస్తున్న మిమ్మల్ని అందరినీ బట్టి కూడా ప్రభువుకు మహిమ కలుగును. హల్లెలూయా. దేవుని పిల్లల, ఈ రోజున మనము దేవుని ఎదుట సాగిలపడి ప్రభుని ఆరాధించగలగాలి. ఆమేన్. హృదయపూర్వకంగా ఆరాధించగలగాలి. నేనే ఆరాధించాలి, ఈ వచ్చిన అవకాశం నేను చేజార్చుకోకూడదు అనేటువంటి దృక్పథంతో ప్రభుని ఆరాధించాలి. అలా అయితేనే మనం అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడతాం, అభివృద్ధి పొందుతాం. ఆ ఆరాధన దేవునికి అంగీకారయోగ్యమవుతుంది. అలాంటి కృపలో మనం నిలిచి గెలిచి అసాధ్యాలను సాధ్యపరుచుకుంటూ కృంగదీయబడిన చోట, బాధ చేత, బలహీనత చేత నిందించబడిన చోట మన తల ఎత్తుగా ఎత్తబడగలిగిన స్థితిలోనికి మనం వచ్చుదుముగా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ఆశిస్తున్నాను. జాన్ విషయంలో మాత్రం దాన్ని అప్రిషియేట్ చేస్తాను. జాన్ ఏ సమయమైనా ఏ పరిస్థితి అయినా సరే తను కొంచెం బయట కొన్ని పనులు తనకు కూడా బాధ్యత ఉంది సంఘ పరిస్థితి ఉన్నప్పటికీ నేను ఉన్నానని చెప్పినట్టు తను వెంటనే కాల్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యి సహకరించి మంచి మనసు కలిగించుంటాడు. దేవునికి హల్లెలూయా. దాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను, తను అభినందిస్తున్నాను. ఆ మనస్సును బట్టి దేవుడు దీవించునుగా. ఆ మనసుతో ఉన్నవాడు యెహోషువ. మోషే దగ్గర అలాగే ఉన్నాడు. కానీ ఒకానొక సమయంలో దేవుడు అద్భుతంగా కనపరిచాడు. మోషేతో చేసిన కార్యాల కంటే యెహోషువతో చేసిన కార్యాలు ఘనమైన కార్యాలు. ఆమె నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడై ఉంటానన్న దేవుడు అలాగే తోడుగా ఉన్నాడు. వారి కన్నుల ఎదుట బండను చేర్చి నీటిని రప్పించి కనపరిచిన దేవుడు ఇదిగో యెహోషువను కూడా నేను వారి కన్నుల ఎదుట గొప్ప చేయ మొదలు పెడతానని చెప్పి వాగ్దానం చేసి అలాగే చేశాడు. హల్లెలూయా. ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్స్తే ఈయన యోర్దాను చీల్చే స్థితికి వెళ్ళాడు. అలా మోషేకి ఎలా తోడై ఉన్నాడు అలాగే తోడై కార్యాలు చేశాడు. నేను కూడా అభిలషిస్తున్నాను, జాన్ అలాగే బలపరచు వాడుకున్నాను కనుక ఇదైతే చూపించి ప్రభు కృపలో కొనసాగిపోయి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆరాధించి ప్రతి ఒక్కరిని దేవుడు గణపరిచి దీవించును కాక. రోజు ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే మనకు అప్పగించిన పనిని మనమే చేయగలగాలి, హృదయపూర్వకంగా చేయగలగాలి. ప్రభువు తప్పక మనకి ఇంక వేరే దిక్కు లేదన్నట్లుగా చేయగలగాలి. అది శ్రద్ధగా ప్రభువును మనం ఆరాధించగలగాలి. మనుషులు ఉంటారు, ఉండరు, కానీ ప్రభువు నిత్యం ఉండేవాడు కనుక, పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక, నమ్మదగిన దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన విడిచిపెట్టడనే మనసుతో ప్రభు ఎదుట మనం సాగిలపడగలగాలి. అలాంటి కృప ప్రభు మనకు దయచేసి దీవించి ఆశీర్వదించునుగా. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగా. దయచేసి స్థలంలో వచ్చి ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు. దేవా మీకు స్తోత్రం. కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తాం. జ్ఞానులు ప్రభువుని ఆరాధించారు. వారి జ్ఞానము ఆయన ఎదుట ఎదుగు పనికిరానిది. వారు గనులే, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు. వారు ఉన్నటువంటి స్థలంలో, వారు ఉన్నటువంటి ప్రాంతంలో, వారు కలిగినటువంటి హోదాలో వాళ్ళు గనులు, వాళ్ళు చాలా ప్రత్యేకంగా కలిగిన వాళ్ళు. బట్ అయినప్పటికీ ఆ ప్రత్యేకతలని ప్రభువు అని వాటన్నిటికంటే గనుడు గొప్పవాడు ఆయనని ఆయన ఎదుట వారు సాగిలపడి, అలా సాగిలపడి ఆరాధించిన వారికి అప్పటి వరకు నక్షత్ర ప్రత్యక్షతే కానీ
దేవుని ప్రత్యక్షత ఆరాధించిన వాళ్ళకి దొరికింది. నడవవలసిన త్రోవలో వాళ్ళు నడిచారు, క్షేమాన్ని పొందుకున్నారు, చేరవలసిన గమ్యస్థానానికి వాళ్ళు చేర్చబడ్డారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దేవాన్ని పొందడాలి. ఈరోజు ప్రభు మేము కూడా నీ సన్నిధిలో హృదయపూర్వకంగా నిన్ను స్తుతించి ఆరాధించగలిగిన కృప నాకు దయచేయి. ఈ సన్నిధికి ఏదో అలవాటుగా కాక, నామకావాస్తుగా కాక, నేనే చేయాలి అనే మనస్సుతో నేను ఆరాధించాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని నేను పోగొట్టుకోకూడదు. అబ్రహాము నిండు వృద్ధాప్యంలో కూడా పరుగెత్తి నేల మట్టుకు వంగి తానే చేశాడు. సేవకులకు చెప్పలేదు, వేరెవ్వరికి అప్పగించలేదు. మోషే అహరోనులు కూడా సర్వ సమాజమే దేవుని ఎదుట మోకరించినప్పుడు, వారి కన్నులు చూస్తున్నట్లుగా దేవుని ఎదుట సాగిలపడినప్పుడు ప్రభు వారిని ఆదరించాడు, వారిని ధైర్యపరిచాడు, వారికి వాగ్దానం చేశాడు, వారిని ఘనపరిచాడు. కుష్ఠరోగి బ్రతుకు మీద విరక్తి చెందిన వేళ, ఏమీ లేదు నాకెవరున్నారనుకున్న వేళ కూడా ఆయన ఎదుట సాగిలపడిన ఆ వ్యక్తికి తన శరీరాన్ని కానీ, తన బలహీనతలు కానీ, పరిస్థితులను కానీ చూడక వీటన్నిటిని మార్చగలిగిన వాడు ఆయనేనని సాగిలపడినప్పుడు ప్రభు అద్భుతమైన విడుదల ఇచ్చాడు. విధానం ఎలా ఆరాధన చేస్తున్నాం ఈ క్రిస్మస్ దినాలలో? ఆ క్రిస్మస్ అంటేనే ఆయన ఆరాధించడం, క్రీస్తును ఆరాధించడం. ఆ ఆరాధన ఆయనకి ఇష్టమైన ఆరాధన. ఆయన ఘనుడని, గొప్పవాడని, శ్రేష్ఠుడని నువ్వు ఆరాధించగలుగుతున్నావా? ఆయన ఆరాధించేటువంటి మనసుతో నువ్వు ఉండగలుగుతున్నావా? పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తుంది. నమ్మకమైన దేవానికి వందనాలు. నీ వైపు నిజంగా చేతులు ఎత్తి యాచించిన వేళ మమ్మల్ని విడువని వాడానికి మేము ఏ మనసుతో, ఏ ఇంటెన్షన్తో, ఏ హృదయంతో నేను ఆరాధిస్తున్నామో, గనపరుస్తున్నామో అది ఎరిగినటువంటి దేవుడు. దానిని బట్టి ప్రభువా మా బహుమానం, మా ద్వారా నువ్వు జరిగించే కార్యాలు అంతటి నీ మాకు ఇచ్చే ఆశీర్వాదం ఉంటుందని లేఖనాల్లో మేము చూస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడి ప్రార్థన చేయండి. ఎత్తబడిన వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మన వీటిలో కట్టి ఫలించినట్లుగా పరిశుద్ధుడ ప్రేమమూర్తి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన తండ్రి ప్రభా. ఇదిగో రాత్రంతా కూడా కాచి కాపాడి కృపల బట్టలు వరించి నాయన తండ్రి ప్రభా ఇవే కూర్చోవాలి నాయన తండ్రి నీ సన్నిధిలో నాయన నిలిచి భాగ్యం ఇచ్చిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. ఇగో నాయన తండ్రి క్రిస్మస్ ఆత్మీయ ప్రయాణంలో నాయన తండ్రి 16వ దినమున నాయన తండ్రి ఇగో నన్ను నిలబెట్టిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా మేము తోడే ఉన్న దేవా మీకే స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభు ఆనాడు పని నాయన తండ్రి ప్రభా ఇదిగో నాయన నీ పుట్టుక కొరకు నాయన తండ్రి ఒక నక్షత్రం నాయన తండ్రి ప్రభా దారి చూపించుచుండగా నాయన తండ్రి ప్రభా దేవా మీకే స్తోత్రములు నాయన తండ్రి ప్రభా. ఇదిగో నాయన తండ్రి సాగిలి పడి నాయన తండ్రి ప్రభా నీకు నమస్కారం చేశారు నాయన తండ్రి ప్రభా దేవా మీకే స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా ఈనాడు మరి నాయన తండ్రి మేము నాయన నీ ఎదుట మరి నాయన వినయం కలిగి విధేయత కలిగి మేము సాగిలి పడేవారిలాగా నేను ఆరాధించిన వారిలాగా మేము ఉండడానికి సహాయం చేయండి నాయన తండ్రి ప్రభా. ఆనాడు అబ్రహాం గారు నాయన తండ్రి ఆదిత్యం వరకు నాయన ఏదైనా సాగర పడ్డారు నాయన తండ్రి ప్రభా. ఇగో మోషే గారు కూడా నాయన తండ్రి ప్రభా నీ సహాయం కొరకు సాగర పడ్డారు నాయన తండ్రి ప్రభా. ఒక పుష్టి రోగి నాయన తండ్రి ప్రభా ఇగో చెడుకోవడం ఉన్నప్పుడు నాయన తండ్రి స్వస్థత కొరకు నాయన తండ్రి సాగర పడ్డారు నాయన తండ్రి ప్రభా. దేవా మీకే స్తుతులు స్తోత్రములు. అయ్యా మా పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నాయన తండ్రి ప్రభా ఇగో నాయన నీకు సాగర పడి నాయన తండ్రి ప్రభా ఇగో వినయం కలిగిన ఆయన నిన్ను ఆరాధించే మనసును నాయన తండ్రి నాకు మాకు ధైర్యం నడుచున్నాం నాయన తండ్రి ప్రభా. దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం. నిజమైన ఆయన నువ్వు అప్పచెప్పిన పనిలో నాయన తండ్రి ప్రభా నమ్మకంగా యథార్థముగా నాయన భయం కలిగి భక్తి కలిగి ఇది ఒక భాగ్యమని ఎంచుకొని నాయన తండ్రి ఇగో ముందుకు కొనసాగే కృప నాకు మాకైతే ఎవరికైతే నాయన ఇగో నువ్వు ఇచ్చిన ఇగో నాయన తండ్రి పని నాయన తండ్రి మాకు అప్పచెప్పిన పనిలో కూడా నాయన ముందుకు కొనసాగే కృప దైత్యం నడుచు. ఇగో మేము ఒక నక్షత్రం లాగా ఉండి నాయన అనేకులు నాయన తండ్రి ప్రభా నడిపించే వారిలాగా అట్టిగా నాయన తండ్రి సంఘాన్ని నాయన మార్చుకోమని కృప చూపించమని అడుగుచు నాయన తండ్రి ప్రభా. ఇగో నాయన తండ్రి ప్రభా విన వాక్యాన్ని నాయన తండ్రి ప్రభా మా హృదయంలో నాయన నీరు కట్టి
భరించడానికి మీరు కృప చూపించమని ఇదిగో నాయన తండ్రి ప్రభు ఇదిగో వాక్యానుసారంగా నడిచే కృప నాకు మాకు దయచేయమని కృప చూపించమని అడుచు ఈ యొక్క ప్రార్థన నాయన నాకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుక స్తుతించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనస్తులమై ప్రభువా నేను స్తుతిస్తున్నా. ఈ 21 రోజుల ప్రత్యేకమైన ప్రార్థనలో ఈ 16వ దినానికి మీరు మమ్మల్ని తోడుకొచ్చారు. ప్రతిరోజు ప్రభువా విభిన్నమైనటువంటి కోణంలో మీరు మాతో మాట్లాడుతూ మీ ఆలోచనలు మీరు వెల్లడి చేస్తున్నారు, మమ్మల్ని చెక్కుతున్నారు. మాలో ఉన్న పనికిరాని వాటిని అన్నింటినీ కూడా తీసి పడేస్తున్నారు. ప్రభువా కొదువుగా ఉన్న కొరతలను ప్రభు నీ ప్రేమతో పూడ్చుతున్నారు. తండ్రి ఏ విధం చేతనైనా సరే మేము నీ చేతి సాధనాలుగా మేము నడుచుకోవడాలని, నీ పోలికలోనికి రావాలని, మమ్మల్ని చూసిన వారు నిన్ను చూడాలని, మా తండ్రి మేము నీ వారసులమని లోకం తిరగాలని, అయ్యా మా ద్వారా నువ్వు జరిగిస్తున్న కార్యాలు లోకము చూసి అలా ఆకర్షించబడి నీ రాజ్యానికి వారసులు కావాలని మేము నీతో ఉండాలి. అయ్యా మా కన్నులు చూస్తున్న వారు కూడా నీతో ఉండు కొరకు ప్రభువా మేము నిండు మనస్సుతో హృదయపూర్వకంగా నీ సన్నిధి చేరి ఆరాధిస్తే అయ్యా మీరు మాకు అప్పగించిన ఈ భాగ్యాన్ని ప్రభావ మేము చేజార్చుకో. ఇదిగో నేను ఆరాధించే భాగ్యం, నేను స్తుతించే భాగ్యం, నీ పని చేసే భాగ్యం నీవు మాకు మీ దయ చొప్పున మీ అనుగ్రహం చొప్పున మీరు మాకు ఇచ్చారు. ఇది మా గొప్పతనం కాదు, మా సామర్థ్యం కాదు, కానీ కనుక ప్రభు ఆరాధించడం కొరకు, నీ పని చేయడం కొరకు, సేవ చేయడం కొరకు నీవు ఇచ్చినటువంటి ఈ అవకాశము దీని నాన్న మాకు ఇచ్చావు. కనుక హృదయపూర్వకంగా నేనే చేయాలి అనేటువంటి ఇంటెన్షన్తో చేసినప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన రీతిగా, అబ్రహాంకు అసాధ్యాన్ని సాధ్యపరిచిన రీతిగా, తన బాధలను నిరాశను తొలగించిన రీతిగా మా జీవితాల్లో అసాధ్యాలను సాధ్యపరచడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఆశనిగా అర్థిస్తున్నాను. ఈ రోజున నాన్న నీ బిడ్డల జీవితాల్లో ఎవరి పరిస్థితి అయితే అసాధ్యమనిపిస్తుందో వారి జీవితాల్లో ఆ అసాధ్యాలన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడును గాక. తండ్రి ఏ ప్రజల మధ్యలోనైతే ఆదరణ లేదని, తండ్రి ప్రజల మాటల చేత హృదయం మరింతగా తుట్లు పడుతుందని, తండ్రి రాజ్య బాధనందుతూ స్వామి నీ పాదాలు పట్టుకుంటున్నారో ఆ ప్రజల ఎదుటనే నీ బిడ్డలను మీరు ఘనపరచమని ప్రార్థన చేస్తున్నారు. నిశ్చయముగా వారి ఎదుట నీ పిల్లలు ఘనపరచబడుదురు గాక. నిందించబడిన చోటనే అభినందన పొందుకొందురు గాక. తండ్రి వేధించబడిన చోటనే, వాదించబడిన చోటనే ప్రభువా అద్భుతమైనటువంటి నాన్న నీ ఘనమైన కార్యాలు వారికి చూపించగలిగిన స్థితిలో వారందరూ గాకని ప్రార్థన చేస్తున్నారు. తండ్రి ఇక బ్రతుకు మీద ఆశ లేని స్థితిగతుల్లో ఉన్న కుష్ఠరోగికి నా తండ్రి జీవితాన్ని ఇచ్చి ఆశలు కలిగి చేసి దానికి అద్భుతమైన బ్రతుకునిచ్చిన దేవుడవు. ఆ జీవితాల్లో కూడా రేపటి దినముల గురించి ఆశ లేకుండా ఎంతమంది ఉన్నారో వారందరి జీవితాల్లో కూడా వారి ఆ చీకటి మయమైపోయిన రేపటి దినము మీద ఆశ లేని వారి జీవితము అద్భుతంగా, అందంగా, రమణీయముగా మార్చబడును గాకని ప్రార్థన చేస్తున్నాను. ఇది ఆశనిగా నిండు మనసుతో కోరేది ఒకటే, నీ పిల్లలకు నీవు ఇచ్చిన రక్షణ, నీ పిల్లలకు నీవు ఇచ్చిన పనిని, ఆరాధించే అవకాశాన్ని చేజార్చుకోక త్వరపడి సంతోషంతో ప్రభువ హృదయపూర్వకంగా జ్ఞానుల వలె, అబ్రాహాము వలె, మోషే, అహరోనుల వలె అయ్యా కుష్ఠరోగి వలె నీ సన్నిధిలో సాగిలపడి నేను ఆరాధించగలిగిన కృపదాయిత్యమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమంతరికి చాలా కృపదాయిత్యమని వాడి ప్రయాసను దీవెనకరంగా చేయండి. కష్టార్జితాన్ని ఫలభరితంగా చేయండి. చిల్లు సంచిలో వేసినట్లుగా కాక అది నా తండ్రి వృధాగా పోక అది ప్రయోజనకరంగా ఉండటం కొరకు కృపను గ్రహించు. ఇదిగో నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అన్నటువంటి మాట నీ పిల్లల పక్షంగా నెరవేర్చబడుతుందా అని ప్రార్థన చేస్తూ ఈ కాల పిల్లలు ఆశతో ఆసక్తితో వచ్చిన నీ ప్రియ పిల్లలందరినీ కూడా పేరు పేరు మీరు దీవించి మీరు బలపరచమని, ప్రాముఖ్యంగా హృదయపు వేదనతో, దేహంలో అనారోగ్యంతో తండ్రి నన్ను కృంగిపోయినటువంటి వారిని మీరు స్వస్థపరిచి, మీరు బలపరిచి, ఆత్మీయ సామర్థ్యము తండ్రి దేహ సామర్థ్యం దయచేసి ఆయన కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటూ వీళ్ళందరినీ నీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఎంతవరకు నీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకై సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే కలుగును కాకని ప్రకటన చేస్తూ మమ్మల్ని నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడు యేసు క్రీస్తు శ్రేష్ఠ నామంలో ప్రార్థించి స్తుతించి ఈ మనవులు అడిగి పొందుకుని ఉన్న పరమ తండ్రి ఆమె. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారికి నిత్య కృప మన పక్షంగా విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం ఇక్కడ చేరిన మనకును
ఆయన పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి ప్రభు వచ్చి పర్యంతము తోడైంది బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు నామమున సదాకాలం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్.